అలాగే మంచి కవిత్వం ఉంటే ఎన్ని విషయాలైనా మనం చెప్పుకుని ఆనందించవచ్చు. ఇవాళ సినిమా హీరోయిన్లు అంటే ఓ యువతరం పడి చచ్చిపోతున్నారు. రోజు దినపత్రికల్లో చూస్తూ ఉంటాను నేను. ఆ బొమ్మలు వేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా, అర్ధనగ్నంగా, పూర్ణనగ్నంగా, ముప్పావు నగ్నంగా, ఏవో రకరకాలుగా. మొత్తం మీద నగ్నం ఖాయం, ఎంత శాతం అనేది తెలుసుకోవాలంతే. నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారని చూశా. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఉంది. ఏమిటో ఒక మంచి ఓ పోజ్, ఓ స్టిల్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇస్తే మనము కవి కదా, మరి తినగా ఎలా ఉండగలం. ఇలా చూసా ఓసారి పైనుంచి కింద. ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను. లేదు, అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల, చిత్రజ్యోతి. వాడు ధోరణిలో వాడు ఉన్నాడు, నా ధోరణిలో నేనున్నాను. దానికే ఉంది. ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా. చూసాక ఏమిటంటే అంటే టక్కమల్లి ఏం లేదని వెళ్ళిపోయాడు. సరే నేను చూసా, వాడిని పంపాను. కానీ మరి మన దృష్టి తినడైంది కాదుగా. చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసారంటే తప్పేం లేదు, మరి నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా. కానీ గమనించండి, ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను. ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా. వదల నీదు చూపు కదల నీదు చూపు వదల నీదు మనసు, కదల నీదు చూపు వదల నీదు మనసు, అంగమంగమందు అతుక్కుకొనియే. దీని దుంపదగా చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది, కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు. అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూసారంటే తప్పే ఉంది, మనకే లాగేస్తుంటేను. కదల నీదు చూపు వదల నీదు మనసు, అంగమంగమందు అతుక్కుకొనియే. ఇప్పుడు చూడండి, ఎంతైనా ప్రౌఢ వయస్సు కుర్ర వయస్సు. ఇంతవరకు కుర్రాడు పద్యం. ఇక నుంచి మరి నా వయస్సు 50 దాటింది. ఆ తత్వం అది అందులో రావాలి కదా. కేవలం అంగాంగ వర్ణన ఉంటే ఎలాగా? ఒక పెద్ద రకం ఆ తత్వం కనపడాలి. మన తత్వంలో ఏం చెబుతారంటే నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. నిజంగా భగవంతుడు నువ్వు చేరుకోవాలంటే నిస్సంగత్వే నిర్మోహత్వం. దేంతోనూ సాంగత్యం పెట్టుకోక, ఏ విషయంతోనూ ఎక్కువ దేని గురించి ఎక్కువ ఆలోచించకు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆదిశంకరుడు చెప్పిన మాట. దాన్ని పట్టుకు ఈ పద్యంలో పెట్టాము. మన అనుష్క పద్యంలో ఆదిశంకరుల మాట పెట్టాం. దాని చమత్కారం గమనించండి. ఆయన ఏమన్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం. ముందు మంచి వాళ్ళతో సాంగత్యం చెయ్యి, అంటే మంచి గ్రంథాలు చదువు, అప్పుడు నిస్సంగత్వం వస్తుంది. అందరితోనూ సాంగత్యం లేకుండా విడిగా ఏకాంతంగా ఎలా ఉండొచ్చో ఆనందించవచ్చో తెలిసిపోతుంది. అప్పుడు నిస్సంగత్వే నిర్మోహత్వం. నీకు సాంగత్యం లేదు కాబట్టి ఎవరితోటి మోహం అనేది ఉండదు. ఒకవేళ ఎవరినైనా మనకు చాపల్యానికి వ్యామోహానికి, ఇప్పుడు అనుష్కను చూసి సరదాకి ఏదో పద్యం వెళ్ళాను, అంతేగాని వ్యామోహపడలేదుగా. ఇక అక్కడి నుంచి అనుష్క ఉన్న సినిమాకల్లా వెళ్ళిపోవడం, రిలీజ్ టికెట్ అని చేయటం నేను కూర్చుంటే ఎలాగండి? మా అబ్బాయి కూర్చుంటే తప్పలేదు. కానీ చూసిన వాళ్ళు కూడా ఈ పెద్దానికి ఈ బుద్ధి ఏమిటి అంటారు. అందుకే మన తత్వం తెలుసున్న వాళ్ళ బుద్ధి సరదా పడినా, మోజు పడినా, వర్ణించినా, పద్యం చెప్పినా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోవాలి. దాని నుంచి కూడా ఒక వేదాంతాన్ని గ్రహించాలి మనం. వెంటనే నేను మిగిలిన 2 పాదాలు వేదాంతంలోకి వెళ్ళిపోయాను. నిజమే, ఆ చూపు కదలనివ్వట్లేదు, మనస్సు వదలట్లేదు. ఈ అమ్మాయి ఒప్పేసుకుందాం. అంగమంగమందు అతుక్కొని, ప్రతి అంగానికి అతుక్కుపోతుంది, అది కూడా ఒప్పుకుందాం. ఇలా అతుక్కుపోవడంలో ఒక విశేషం ఏం లేదంటే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం లేదన్నారు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. దేని మీద మోహం లేనప్పుడు నిశ్చలంగా ఒకచోటే ఉంటాడు కదా. ఆ నిశ్చలంగా ఉండడమే జీవన్ముక్తి అన్నారు కదా. మరి అనుష్క అవయవాల మీద నా చూపు నిశ్చలంగా ఉంటే అది జీవన్ముక్తే కాదా? అందుకని ఆ తత్వాన్ని ఇక్కడ పెట్టి వదలనీదు చూపు కదలనీదు చూపు వదలనీదు మనసు, అంగమంగమందు అతుకుకొని ఏ నిశ్చలత్వమొకటే నిత్యముక్తిదమైన, నిశ్చలత్వమొకటే నిత్యముక్తిదమైన, నీవే ముక్తి కాన్క నిజమనుష్క, నీవే ముక్తి కాన్క నిజమనుష్క. కదలకుండా ఉండడమే కనుక ముక్తి అయితే నా చూపు కూడా నీ శరీరం నుంచి కదలట్లేదు కదా, అందుకని బహుశా ఇది ముక్తేనేమో. ఇది చమత్కారం.
ఇలాంటి చమత్కారమైనటువంటి పద్యాలే క్రమక్రమంగా హాస్యం నుంచి కవిత్వంలోకి, కవిత్వం నుంచి తత్వంలోకి, తత్వం నుంచి భగవతత్వంలోకి మారుస్తాయి మనిషి. అంతే తప్ప ఒక్కసారి కుర్రాడు ఇప్పుడు మా అబ్బాయి సరదాకి చెప్పుకున్నట్టే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒరే తప్పు వేషాలు వేస్తున్నాడు, రామాయణం చదువుకో అంటే వాడు రామాయణం పుస్తకం పెద్దది ఉంటుంది ఎలాగో, దాంట్లో ఈ బొమ్మ ఎటు చూస్తాడు, చదవడు. పైకి మనకు రామాయణం కనపడుతుంది, లోపల రామాయణం నడుస్తుంది. మనం అందరం కాలేజీలో చేసిన వాళ్ళం ఈ పనులు, ఊరికే ఎందుకు అనుకుంటే బాగుండదు. కానీ ఈ నాటకాలు పనికిరావండి. అంచేత నాయన చూస్తున్నావు కదా, చూడు ఇదే కదా ఇందులో ఉన్నది అని చమత్కారం విసిరాం అనుకోండి, ఓహో ఏమిటో ఈ శరీరం మీద అతుక్కునే చూపుల్లోనే ఇంత నిశ్చలత్వం ఉంటే మన ఆత్మ గురించి, భగవంతుడి గురించి మనం ఆలోచిస్తే అసలు ఎంత నిశ్చలత్వాన్ని పొందగలుగుతాము అని ఇవాళ కాకపోతే ఇంకా 10 ఏళ్లకైనా ఆ స్థితికి వస్తాడు. హాస్యం నుంచి భగవతత్వంలోకి వెళ్ళడం అంటే విశేషమే అది.